జనసేన 12వ ఆవిర్భావ సభ కోసం ఇతర రాష్ట్రాల నుంచి కూడా అధిక సంఖ్యలో అభిమానులు వస్తారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. ఇతర జిల్లాల నుంచి కొంతమంది అభిమానులు 2 రోజుల క్రితమే కాకినాడ జిల్లాకు చేరుకున్నారు. పిఠాపురం, కాకినాడలో హోటళ్లు ఖాళీ లేక 60 కిలోమీటర్ల దూరంలో అన్నవరంలో బస చేశామని చెబుతున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని చిత్రాడ నుంచి మా కరెస్పాండెంట్ ఉదయ్ అందిస్తారు. గత నెల రోజుల నుంచి జనసేన పార్టీ కార్యకర్తలు నేతలు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న జనసేన ఆవిర్భావ దినోత్సవం సభ కోసం ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉంది. మరో కొన్ని గంటల్లోనే ఆవిర్భావ సభకైతే ఆరంగేట్రం చేయబోతున్నారు. మరోవైపు ఈ సభ కోసం ఎంతో ఉత్కంఠగా వివిధ రాష్ట్రాల నుంచి కూడా కార్యకర్తల అభిమానులు ఎంతో ఎదురు చూస్తున్నారు. గడిచిన 11 ఆవిర్భావ సభలు ఒక ఎత్తు అయితే రేపు జరగబోయే 12వ ఆవిర్భావ దినోత్సవం అంటే జనసేన అధికారంలోకి వచ్చిన తర్వాత జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత 100% స్ట్రైక్ రేటుతో జరుపుకునే మొట్టమొదటి విజయోత్సవ సభగా ఇది చెప్పుకోవచ్చు. జయకేతనం అనే పేరుతో ఈ పేరుతో అయితే ఈ సభను నిర్వహించడం జరుగుతుంది. రేపు జరగబోయే సభ కోసం ఇప్పటికే కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న అన్ని ప్రముఖ లాడ్జ్లు అయితే ఇప్పటికే నిండిపోవడం జరిగింది. గత 2 నెలల ముందుగానే ఇక్కడ వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే పార్టీ నేతలు కానీ అభిమానులు కానీ ఇక్కడ హోటల్స్ అయితే బుక్ చేసుకోవడం జరిగింది. ఇటు అన్నవరం నుంచి కాకినాడ వరకు ఎక్కడ ఏ విధమైన వసతి కూడా దొరకట్లేదు అనేది కూడా కొంతమంది చెప్తున్న మాట. కాకినాడలో ఇప్పటికే పూర్తిగా లాడ్జ్లన్నీ నిండిపోయాయి, వసతి గృహాలు ఖాళీ లేవని కూడా వాళ్ళు బోర్డు పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు మనతో మాట్లాడడానికి పల్నాడు జిల్లా నుంచి కొంతమంది అభిమానులు అయితే పిఠాపురం సభ జరిగే ప్రదేశానికి అయితే రావడం జరిగింది. వీళ్ళు ఎప్పుడు వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు అనేది వారి మాటల్లోనే తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎప్పుడు వచ్చారు? మాది పల్నాడు జిల్లా నర్సాపేట అండి. మేము నిన్నే వచ్చాం సభ కోసం. మేము దాదాపు 20 మంది వచ్చాము ఇక్కడికి. కాకినాడ నుంచి ఉన్న లాడ్జీలు అన్నీ చూసామండి. ఎక్కడ మాకు స్టే అవ్వడానికి లేదు, జనం ఫుల్గా వచ్చేసారు. మేము ప్రజెంట్ ఇప్పుడు అన్నవరంలో స్టే చేస్తున్నామండి. మీరు నిన్నటి నుంచి ఇక్కడ సభ కోసం ఎదురు చూస్తున్నారు. రేపు మీ అధినేత పవన్ కళ్యాణ్ ఏ విధమైన ప్రసంగం ఇవ్వబోతున్నారు అనుకున్నారు? అంటే కష్టకాలంలో జెండా మోసి పార్టీని ఈ స్థాయికి తీసుకొచ్చిన కార్యకర్తల కోసం పవన్ కళ్యాణ్ ఒక ప్రసంగం చేయబోతారు అనుకుంటున్నారు. అసలు ఏం మాట్లాడబోతారని మీరు అంచనా వేస్తున్నారు? యాక్చువల్గా ఏంటంటే 12 సంవత్సరాలు అయింది జనసేన పార్టీ పెట్టి. ఈ 11 సంవత్సరాల క్రితం మా పార్టీ అధ్యక్షులను కానీ మా కార్యకర్తలు కానీ పడ్డ కష్టం అంతా మాకు ఈ సంవత్సరం ప్రాణాలు పెట్టి ఆయన గెలిపించుకున్నాం. అయితే రేపు ఆయన ఈ నెక్స్ట్ సంవత్సరంలో మా పార్టీ తీసుకునే చర్యలు ఎలా ఉంటాయి, గవర్నమెంట్లో మనం ఎలా ఇంకా ముందుకెళ్ళాలి, మన కార్యకర్తలకు ఎలా న్యాయం చేసుకోవాలని ఒక దిశానిర్దేశం చేస్తారని మేము ఖచ్చితంగా నమ్ముతున్నాము. అది అంతేకాకుండా ఆయన ఏ మాట చెప్పినా ఆయన మాట ప్రకారం మేము అందరం నడుచుకుంటాం. ఈ వచ్చే 25 సంవత్సరాలు కాదు, మా జీవితాంతం మేము పవన్ కళ్యాణ్తోనే ఉంటాం. ఆయన ఏ పార్టీతో జతకట్టినా ఎవరికి ఓటేయమంటే వాళ్ళకే వేస్తాం మేము ఓటు మాత్రం. పవన్ కళ్యాణ్ మాటే తమకు శిరోధార్యం అని ఇక్కడ పల్నాడు నుంచి వచ్చిన కార్యకర్తలు చెప్తున్నారు. గతంలో జరిగిన ఈ 11 ఆవిర్భావ సభలు ఒక ఎత్తు అయితే ఈ సభ మరొక ఎత్తు అని చెప్తున్నారు. మీరు చెప్పండి, మీరు అంటే రేపు సభ జరుగుతుందని, రేపు రాష్ట్రం నలుమూల నుంచి రేపు వస్తారని చెప్తున్నారు. మీరు 3 రోజుల ముందే పిఠాపురం చేరుకోవడం జరిగింది. లాడ్జీలు ఖాళీ లేకపోవడంతో ఈ సభ నుంచి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న అన్నవరంలో మీరు స్టే చేయడం జరిగింది. రేపటి సభ ఎలా జరగబోతుంది అనుకుంటున్నారు? సభ ఉద్దేశం రేపు పవన్ కళ్యాణ్ గారు చెప్పే దిశ ఉద్దేశం కోసం మేము వచ్చాము. రేపు జరగబోయే కార్యకర్తలకి నేను ఉన్నానని ఆయన పిలుపునిచ్చారు. ఆ సభ ఉద్దేశం ప్రకారమే రేపు ఆయన ఏది చెబితే దాని ప్రకారంగా మేము నడుచుకొని ముందుకెళ్తామని, తప్పనిసరిగా మాకు పవన్ కళ్యాణ్ గారు మంచి చేస్తారని మా కార్యకర్తలందరికీ మేము నమ్ముతున్నాం. జై జనసేన, జై జై జనసేన. పవన్ కళ్యాణ్ ఆజ్ఞలే తమకు శిరోధార్యం అని చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ ఎటువైపు నడిచినా ఆయన వెనకే మేము ఉంటామని కూడా కార్యకర్తలు చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ కూటమితో జతకట్టారు కాబట్టి, కూటమిని గెలిపించాలని తమకు పిలుపునిచ్చారు కాబట్టి కూటమి ప్రభుత్వాన్ని తమంతా ఓట్లు వేసి గెలిపించామని చెప్తున్నారు. సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? రైల్వే కోడూరు కడప జిల్లా రైల్వే కోడూరు. మీరు ఎక్కడ స్టే చేశారు? ఇక్కడ పిఠాపురం. కాకినాడలో హోటల్స్ ఏం ఖాళీ లేవా? కాకినాడలో ఎక్కడా లేవు హోటల్స్ ఖాళీగా, మొత్తం బుకింగ్ అయిపోయినాయి. వెహికల్స్ వస్తున్నాయి, రైల్వే కోడూరు బస్సులు, కార్లు. ఎంతమంది వస్తున్నారు మీ ప్రాంతం నుంచి? మా ప్రాంతం గ్రామానికి ఒక బస్సు పెట్టినాము. రైల్వే కోడూరు నియోజకవర్గంలో గ్రామానికి ఒక బస్సు, ప్రతి ఒక్కరు వాళ్ళ శక్తి కాడికి వెహికల్స్, కార్లు. పల్నాడు, రైల్వే కోడూరు ఈ ప్రాంతాల నుంచి కూడా కార్యకర్తలు నిన్నే ఈ సభా ప్రాంగణానికి అయితే చేరుకోవడం. కాకినాడ, పిఠాపురంలో ఈ వసతి లేక సుదూర ప్రాంతాల్లో అక్కడ లాడ్జిల్లో ఉండి ఇప్పటికే ఈ రోజు అంటే రేపు జరిగే సభ కోసం ఈ రోజే ఇక్కడ సభా ప్రాంగణానికి అయితే కార్యకర్తలు చేరుకోవడం జరిగింది. అంటే రేపు సభలో ఇంకెంతమంది కార్యకర్తల అభిమానులు రేపు ఉదయం ఎంతమంది చేరుకుంటారో అంచనా వేయలేకపోతున్నామని కూడా నేతలు చెప్తున్నారు. ఎంతమంది వచ్చినా వారికి
దానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తామని నేతలు చెప్తున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ రేపు ఏ విధమైన పార్టీ కేడర్కి కానీ నేతలకు కానీ ఏ విధమైన దిశానిర్దేశం చేయబోతారు, ఏ విధమైన ఆయన ప్రసంగంలో ఏం మాట్లాడబోతారు అనేది కూడా వీరిలో ఒక ఉత్కంఠ రేగుతుంది. కష్టకాలంలో ఎన్నో అవమానాలు, ఇలా అవహేళనలు దిగమింగి ఇప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుపుకోయే మొట్టమొదటి సభ కోసం, ఈ జయకేతనం సభ కోసం రేపు పవన్ కళ్యాణ్ 4 గంటలకైతే ఈ సభా ప్రాంగణానికి చేరుకుంటారు. పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత ఏ విధమైన ప్రసంగం ఉండబోతుంది, పార్టీ కేడర్కి ఎటువంటి దిశానిర్దేశం చేస్తారనేది కూడా ఎంతో ఉత్కంఠతో కార్యకర్తల అభిమానులు ఎదురు చూస్తున్న పరిస్థితి. మెగా 9 న్యూస్ కోసం వీడియో జర్నలిస్ట్ దొరబాబుతో ఉదయ్, చిత్రాడు నుంచి.